మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అనే రీతిలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన నా భూతో భవిష్యత్తు అనే విధంగా తీర్చిదిద్దారని చెప్పి మాట ఇచ్చారు. మాటకు కట్టుబడి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా పిఠాపురం అనే పేరు వినబడేలాగా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం జనసేన పార్టీకి సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పిఠాపురం కేంద్రంగా పిఠాపురం నియోజకవర్గంలోనే జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మార్చి 14వ తారీఖున జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. మన సభాస్థలి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కనుక అయితే దీనిపై జనసేన నాయకులు, జన సైనికులు, జనసేన యువ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు, ఈ జనసేనకు సంబంధించి 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంత మంది వస్తారని అంచనా వేస్తారు? సార్, ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ సంవత్సరంలో అడుగుపెట్టాం. చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ఘనంగా కూడా చేయాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో కమిటీస్ వేయడం జరిగింది. ప్రతి కమిటీస్ వాళ్ళు కూడా ఎవరు బాధ్యతగా వాళ్ళు చేయడం కూడా గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఈ అంచనా వచ్చేసరికి ఇది పవన్ కళ్యాణ్ గారి సైనికులు, వాళ్ళ నాయకులు, అంటే పార్టీలు, అన్ని పార్టీలకి కూడా విభిన్నంగా ఉన్న పార్టీ మన జనసేన పార్టీ అండి. అంచనాలు ఉండవండి జనసేన పార్టీలో. మన అంచనాలకు మించి జన సైనికులు వాళ్ళ బండిలో వాళ్ళ పెట్రోల్ కొట్టించుకుని 2 లీటర్లు అయితే 2 లీటర్లు ఎంతైతే వాళ్ళు సొంత నిధులతో వాళ్ళు ఖర్చు పెట్టుకుని వస్తారండి. మా బిర్యానీ ప్యాకెట్లు కూడా మిగతా పార్టీలాగా మేము పంచిపెట్టవలసిన పని లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారండి. అంత నిజాయితీ గల పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ అండి. అయితే ఇప్పటి వరకు జనసేన ఆవిర్భావ దినోత్సవాలు 11 జరిగే అవన్నీ ఒక ఎత్తు, ఈసారి 12వ ఆవిర్భావ సభ మరొక ఎత్తు అని చెప్పి జన సైనికులు చెప్తున్నారు. దానికి ఏ విధంగా స్పందిస్తారు? అది వాస్తవం అండి. మిగతా సభలు వేరు, ఈ సభ వేరండి. పిఠాపురం అనేసరికి ఒక 2024 ముందు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయక ముందు పిఠాపురం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత పిఠాపురం ఒకటి అండి అనే మాదిరిగా పిఠాపురం ప్రజలు కానీ వాళ్ళ అభిమానులు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి తాలూకా అని చెప్పుకోవడం మొదలు పెట్టారండి. అప్పటి నుంచి కూడా అభివృద్ధి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది అనే నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారండి. ఇంతకు ముందు మనం కాకినాడ పక్కన పిఠాపురం అనేవాళ్ళం, కానీ ఈ రోజుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేసిన తర్వాత పిఠాపురం పక్కన కాకినాడ, లేదంటే పిఠాపురం పక్కన వైజాగ్, ఈ విధంగా చెప్పుకోవడం మొదలు పెట్టారండి. అదే విధంగా ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయడం వల్ల ముఖ్యంగా పిఠాపురం అనేది దేశవ్యాప్తంగా ఈ రోజు వెళ్ళిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారని బల్లగుద్ది మరీ చెప్పచ్చండి. సార్ చెప్పండి రామప్రసాద్ గారు, ఈసారి జనసేనకు సంబంధించి ఆవిర్భావ సభ ఎంత మంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఎందుకంటే మచిలీపట్నం అనేది 10 లక్షల మంది అంచనా, ఇప్పుడు దానికి మించి వస్తారని అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? 10 లక్షలు మించి వస్తారని మేము అయితే లోకల్ గా మేము అనుకున్నామండి. లోకల్ గానే మేము ఇంకా స్ట్రెంత్ 10 లక్షల మంది మన లోకల్లోనే వచ్చేస్తారేమో అని అనుకున్నాం. మన ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి వస్తారనుకున్నాం. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలు మించిపోవచ్చండి. గతంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట మనం గమనించినట్లయితే పిఠాపురం అంచెంచుగా ముందుకు పెడతానే ఉన్నారు. మన పిఠాపురాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లారు, దేశ స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి చోట కూడా పిఠాపురాన్ని ఒక స్పెషల్ గా చూపిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరికీ. అదే అతను మాకు ఇచ్చే గౌరవాన్ని మేము ఇంకా దాన్ని సొంత వర్కర్స్ కింద ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి స్వచ్ఛందంగా వస్తున్నారండి. ఎవరు మిగతా పార్టీల్లోని మందు, బిర్యానీ, డబ్బు ఇచ్చే పార్టీలు ముందు వచ్చేవాళ్ళు, కానీ జనసేనలో అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉంటుందండి. స్వచ్ఛందంగా వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆకలితో ఉంటే కనుక వాళ్ళ ఆకలి తీర్చేటోళ్ళు తప్ప ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి కానీ బిర్యానీ మందికి కానీ డబ్బులకి కానీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చి వాళ్ళైతే జనసేనలో ఉండరు. ఇది 10 లక్షలకి మించిపోద్దని మేము అంచనాలు వేసుకుంటామండి. వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చిన వాళ్ళ ఆనందాన్ని మేము కూడా దీనికి స్టేజ్కి పక్కనే వాళ్ళకి
ఇక్కడ ముఖ్య ప్లేస్ ఇద్దామని మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మేము కూడా వాళ్ళకి ముందు ప్లేస్ ఇచ్చి మేము తర్వాత బ్యాక్ సైడ్ ఉందామని చెప్పి. అయితే ఇప్పుడు వరకు మీరు 11వ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా ప్రతిపక్షంలో ఉండే జరుపుకున్నారు. ఇప్పుడు అధికార పక్షంలో అది 100% స్ట్రైక్ రేట్ తో ఎలా అనిపిస్తుంది ఒక జన సైనికుడిగా మీకు? ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? ఒక పిఠాపురంలోనే కదండి ఆ 100% స్ట్రైక్ రేట్ ఏదైతే మేము రీచ్ అయ్యామో, ఒక రాష్ట్రంలో ఏపీ మొత్తం చెప్పుకుంటుందండి ఈ రోజు పిఠాపురం కోసం. జనసేన పార్టీ ఈ రోజు వైసీపీ వాళ్ళు తండోపతండాలుగా మన పార్టీలోకి వస్తున్నారంటే దానికి కారణం అనేది ఇంకా ఈ 100% స్ట్రైక్ రేట్ చూసి ఇంకా మన మనుగడ ఇంకెక్కడ సాగించలేం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే ఉంటుంది, మిగతా ప్రభుత్వాలు ఉండవు. తొందరగా మనం మేలుకుంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోగలం, లేదంటే మన పతనం ఎక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అనే ఒక ఉద్దేశంతో నేను తండోపతండాలుగా రావడం జరుగుతుందండి. కానీ ఇంకోటి వచ్చేవాళ్ళకి కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మిగతా పార్టీల్లో చేసిన అడవుళ్ళు ఇక్కడ చేయడానికి అవ్వదు. మిగతా పార్టీల్లో ఏదో విధంగా అయితే దోపిడీ ఈ జరిగాయో మన పార్టీలో అయితే అలాంటి వాటికి దోవ ఉండదండి. నిస్వార్థంగా చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు ఎంతమందినైనా జనసేన పార్టీ తీసుకుంటుంది. మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా మన ఇక్కడ ఉన్నా కానీ జనసేన పార్టీలోకి వచ్చినా కానీ ఎవరిని అడ్డు చెప్పరు. కానీ వాళ్ళు నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉండాలి. ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళు అయితే వాళ్ళ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎవరినన్నా స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉంటామండి. అది గమనించుకోవాలి. రైట్, చూసారు కదా పిఠాపురం జన సైనికుల స్పందన, జనసేన నాయకుల స్పందన. ఎందుకంటే వీళ్ళు ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా ఏర్పాట్లు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు. బ్యారికేడ్లకు సంబంధించి ఇక్కడ ఎక్కడికక్కడ వింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియాకి సంబంధించి ఒక వింగు, అదేవిధంగా మహిళలకు సంబంధించి ఒక వింగు, అదేవిధంగా జన సైనికులు, జనసేన నాయకులకు సంబంధించి విడివిడిగా ఎవరికి వాళ్ళకే ఒక్కొక్క వింగు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ బ్యారికేడ్లు అనేవి చూసారు కదా, ఇక్కడ వర్క్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది. అదేవిధంగా సభాస్థలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వేదిక ఉందో ఆ వేదికకు సంబంధించి సుమారు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వేదిక పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు గమనించవచ్చు. అది సుమారు 10 అడుగుల ఎత్తులో ఈ స్టేజ్ ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రజలను ఉద్దేశించి ఇక్కడికి వేదిక దగ్గరికి వచ్చినటువంటి నాయకులు, జన సైనికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇదే వేదిక పై నుంచి ఆయన ప్రసంగించడం జరుగుతుంది. మీరు ఇది గమనించవచ్చు. ఇక్కడ మీకు స్టేజ్ సంబంధించి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. దీన్ని పూర్తిగా ఇక్కడ జనసేన నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోలవరపు సురేష్ గారు ఉన్నారు. ఆయన స్టేజ్ కి సంబంధించి పనులు మండు టెండర్ సైతం కూడా లక్ష్య చేయకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఏంటి స్టేజ్ ఎంత పొడుగు వస్తుంది, ఎన్ని అడుగులు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? స్టేజ్ అంటే 125 నుంచి 45 వెడల్పండి. ఈ 120 నుంచి 130 మంది దాకా ఎక్కుతున్నారు సార్ ఆదేశాల ప్రకారంగానే. మొత్తం మా స్టేట్ లెవెల్లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు చేసి వాళ్ళ ఆదేశాల మేరకు మేము స్టేజ్ తయారు చేస్తాం. ఎన్ని అడుగులు ఎత్తుండొచ్చు అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది. 6.5 నుంచి 9.5 అడుగులు దాకా అడుగు 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 వస్తుంది పైన. ఈ స్టేజ్ ఒక 4 అడుగులు హైట్ లో 9 అడుగులు హైట్ లో వస్తుంది. ఎన్ని రోజుల్లో ఈ పని మొత్తం పూర్తి అవకాశం ఉంది? ఈ వేళ కాంక్రీట్ అయిపోతుందండి. 10వ తారీఖు నుంచి స్టేజ్ స్టార్ట్ చేస్తాం. మా ఒక 12 తారీఖు క్లోజ్ అయిపోతుంది మొత్తం వర్క్ అంతా. ఎంతమంది సుమారు మీటింగ్ అయితే 7-8 లక్షల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామండి. గ్రౌండ్ లో వచ్చి మేమైతే 5 లక్షల వరకు గ్రౌండ్ ఏర్పాటు చేసాం. సిట్టింగ్ అయితే విఐపీస్ అయితేనే, వీర మహిళలు అయితేనే, మహిళా విఐపీలు అయితేనే వాళ్ళంతా కూడా బయట నుంచి అదర్ స్టేట్ నుంచి కూడా వస్తుంది. పోలీస్ చేయండి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి కూడా వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఆర్గనైజ్ చేస్తామండి ఇక్కడ గ్రౌండ్ లో మాత్రం. ఇది ఒక మా అదృష్టం కింద భావిస్తున్నాం. పిఠాపురం ఒక ప్రజలై ఉండి పవన్ కళ్యాణ్ రావడం, డిప్యూటీ సీఎం అవడం, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఇక్కడ పుట్టడం ఒక ఆనందంగా ఉంది. అలాగే పిఠాపురానికి ఎక్కడికో తీసుకెళ్లారు అయినా అదే అనేక డెవలప్మెంట్ చేస్తున్నది గత 9 నెలల నుంచి కూడా. ఈ ఆవిర్భావ సభ కూడా అందరితో కూడా ఆనందంగా పంచుకుని మేము ఆయన చెప్పినట్టు ఆదేశాలు మనకు శుభ్రంగా పనిచేసి అప్పచెప్తాం, రెడీ అవుతాం. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి జన సైనికుడు అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 నుంచి గట్టిగా మొదలు పెట్టారండి. వారం రోజులు కూడా ఆయన ఆదేశం స్టేజ్ పనులు అన్ని పనులు చూస్తాం. గ్రౌండ్ పనులు చూసారు కదా. సోరవరపు సురేష్ గారి స్పందన మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడ స్టేజ్ కి సంబంధించి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 120 నుంచి 130 రాష్ట్ర నాయకులు ఈ సభ వేదిక పైన ఉండడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇదే వేదిక పై నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఇది 120 అడుగులు పొడుగు, 40 అడుగులు వెడల్పుతో సుమారు 9 అడుగుల ఎత్తులో ఈ సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు
చాలా వేగంగా జరుగుతున్నాయి. కాంక్రీట్ వర్క్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. జనసేన నాయకులు సూరిబాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? గత 10 రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం సార్. రేయింబాగుల్లో కూడా మా జన సైనికులందరూ కూడా టౌన్ నుంచి ఏమన్నా రూరల్ నుంచి ఏమన్నా అందరూ వచ్చి స్వచ్ఛందంగా చేస్తున్నారు సార్. డే అండ్ నైట్ ఇక్కడ మేము ఇక్కడే ఉంటున్నాం సార్. రాత్రి 9 వరకు ఉంటున్నామండి. మా అంచనా ప్రకారంగా 10 లక్షలు దాటి వస్తారు అనుకుంటున్నాం సార్. అంటే ఇక్కడ ప్రాణం సరిపోద్ది అంటే చుట్టుపక్కల 100 ఎకరం వరకు ఉంది సార్. అది కూడా సరిపోద్ది. మన శివరాత్రి ఏ విధంగా జరిగిందో అలాంటి హైలైట్ అయింది సార్. గెలిచిన తర్వాత అలాంటి 100 శివరాత్రి కలిపితే ఎంత జనం ఉంటారో అంత జనం వస్తారు సార్. సంబంధించి జనసేన నాయకులు జోగా వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నారు? మేము 5 లక్షల మంది అంచనా వేస్తున్నామండి. ఇప్పుడు వచ్చి 12 సభలు జరిగాయి, 11 సభలు జరిగింది, 12వ సభ. అన్నింటిలో మించిపోయి ఉంటుంది ఈ సభ. ఏంటంటే ప్రజలు ఎప్పుడని ఆయన గెలిచి వెళ్ళి వచ్చి మళ్ళీ ఎప్పుడు వస్తారు జనం 5 లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఇది విజయోత్సవం కాదు, ఇది ఒక పండగలా ఉంటుందండి. పండగ వాతావరణం అప్పుడే మాకు వచ్చేసిందండి. పండగ వాతావరణం ఎప్పుడు వస్తారు ప్రజలు అలా ఎదురు చూస్తున్నారు. 5 లక్షల మంది తక్కువ మాత్రమే ఉంటుంది. 5 లక్షల మంది కూడా ఇక్కడ మేము ఏర్పాట్లు చేస్తున్నామండి. అన్ని ఏర్పాట్లు కూడా 5 లక్షల మంది. అంటే ఇది వరకు జరిగిన అంటే వ్యవస్థాపక దినోత్సవాలు లెక్క వేరు, ఇప్పుడు మీరు 100% స్ట్రైక్ రేట్ తో జరుపుకుంటారు, అధికారంలో ఉండి జరుపుకుంటారు. ఎలా అనిపిస్తుంది జనసేన నాయకులు? మాకు ఇది ఒక పండగలా కనపడుతుందండి. పండగ వాతావరణం ఎప్పుడు మేము ఎరగం. ఇంత స్పీడ్గా ఇంత మంది జనంతో, ఇంత 5 లక్షల మంది జనంతో పండగ వాతావరణం స్తంభించిపోతుంది. దేశంలో ఎక్కడా జరగనటువంటి మీటింగ్ జరుగుతుంది. అది మా ఆశ, మా కోరిక కూడా. అంటే అన్ని 11 మీటింగ్ల కంటే ఈ మీటింగు మేము చేసి చూపిస్తామండి. పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి అందరూ కూడా కష్టపడుతున్నాం. ఇవాళ 7 రోజులు బట్టి ఇంక కష్టం అంటే మీరే చూద్దరు కానండి, తర్వాత మాట్లాడదురు కానీ మళ్ళీ మీరే చెప్తారు కానీ. చూసారు కదా జనసేన నాయకులు జోగా వెంకటరమణ గారి స్పందన. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఈ సభ అనేది 5 లక్షల వరకు మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఈసారి సభ గురించి ప్రతి ఒక్కరూ కూడా డిస్కస్ చేసుకుంటారనే రీతిలోనే జరుగుతుంది. ఆ విధంగానే మేము ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.